జీరావు గారు నమస్కారం. పాకిస్తాన్ ఎంట్రీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పెద్ద ట్విస్ట్. ఇజ్రాయెల్ టెహ్రాన్ మీద అణుదాడి చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అణ్వస్త్రాన్ని ఉపయోగిస్తుందని చెప్పిందని చెప్పి ఐఆర్జీసీ జనరలే స్పష్టం చేశారు. ఎందుకు పాకిస్తాన్ ఎంట్రీ ఏంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో? జోక్యం ఎందుకు? ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంటే ప్రపంచం అంతా ఆందోళన చెందుతూ ఉంటే దానికి పాకిస్తాన్ ఆజ్యం పోయడానికి ట్రై చేస్తుంది. ఈ మే 7 అంటే ఒక నెల క్రితం 4 రోజుల యుద్ధంలో భారతదేశం ముందు నిలవలేక భారతదేశం ముందు తోక ముడిసి వెనక్కి వెళ్ళిపోయింది. కానీ భారతదేశానికి బూచిగా అణ్వస్త్రాలు చూపించింది. దాన్ని భారతదేశం ఎదుర్కొంది తీవ్రంగా, చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా దాని అణ్వస్త్రాలను మనం న్యూట్రల్ చేసాం. నూర్ఖాన్ను దాని ఎయిర్ బేసిస్ మీద అటాక్ చేసి మన రఫేల్స్ ఫైటర్స్, సుఖోయ్ 30 ఫైటర్స్ ఉపయోగించి S-400 ద్వారా దాన్ని న్యూట్రల్ చేసాం. ఇప్పుడు అదే పాకిస్తాను అవే అణ్వాయుధాలని మోస్ట్ పవర్ఫుల్ భారతదేశం లాంటి పవర్ఫుల్ కంట్రీ ఇజ్రాయెల్ మీద వేస్తాను, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ని అవసరమైతే ఇరాన్కి సపోర్ట్గా పేల్చేస్తామన్నట్టు మాట్లాడుతుంది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? స్వయంగా ఇరానియన్ మిలిటరీ అధినేతలే చెప్తున్నారు. పాకిస్తాను మా మీద ఇజ్రాయెల్ అణ్వస్త్రం వేస్తే మా టెహ్రాన్ మీద, ఇరాన్ క్యాపిటల్ మీద పాకిస్తాన్ తన బాంబుని తీసుకొచ్చి వాళ్ళ టెల్ అవీవ్ మీద, ఇజ్రాయెల్ క్యాపిటల్ మీద, జెరూసలేం మీద వేస్తుంది అంటుంది. ఇది మాకు సపోర్ట్ చేసింది. ఈ విషయం మాకు పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించిందని ఇరానియన్ అఫీషియల్ చెప్తున్నారు. దీంతో ఈ మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధానికి ఇంకొక ట్విస్ట్ వచ్చింది. అదేంటి? ఇంకొక అణ్వస్త్ర దేశం దానికి రావడం. అసలు పాకిస్తాన్ ఇది ఎందుకు చేస్తుంది అంటే చాలా లోతైన కారణాలు ఇక్కడ సుస్పష్టంగా ఉన్నాయండి. ఇక్కడ చాలా లోతైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా లోతైన కారణం ఫస్ట్ చెప్పాలంటే ఇరాన్ సపోర్టు పాకిస్తాన్కి అవసరం. ఎందుకు అవసరం? తను ఇప్పుడు బలూచిస్తాన్లో ఉన్న బలూచ్ పీపుల్ అది స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఈ బలూచిస్తాన్ మొత్తం దాని యొక్క బౌండరీ ఎక్కువగా 100 కిలోమీటర్ల పాటు ఎవరితోటి ఉంటుందంటే ఇరాన్ తోటి ఉంటుంది. ఇరాన్ నుంచి సపోర్ట్ తీసుకుంటే బలూచిస్తాన్ని, బలూచి పీపుల్ను టోటల్గా అణిచివేయచ్చు. అందువల్ల ఇజ్రాయెల్ కోఆపరేషన్ కావాలి. 2, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇప్పుడు ఇరాన్కి ర్యాంబో ఆఫ్ ఇరాన్ అంటే ర్యాంబో లాగా దానికి రాబిన్ హుడ్ లాగా దాన్ని ఆదుకోవడానికి వెళ్ళింది అనుకోండి. ఇరాన్ యొక్క ఆయిల్ రీసోర్సెస్ని, గ్యాస్ రీసోర్సెస్ని ఇది వాడుకోవచ్చు. ఓకే, ఇరాన్ ఆయిల్ ఎగుమతుల్ని అక్రమంగా ప్రపంచానికి ఎగుమతి చేయవచ్చు. ఈ విధంగా ఎన్నో విస్తృత ప్రయోజనాలు ఆశించి ఇరాన్కి ఈరోజు సపోర్ట్ చేస్తుందండి. అక్కడ మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఇరాన్ ఈరోజు భారత పాక్ల యుద్ధం జరిగేటప్పుడు అది న్యూట్రల్గా ఉంది. ఒక రకంగా ఇండియాకే సపోర్ట్ చేసినట్టు పరోక్షంగా. ఇలాంటి సందర్భంలో ఇంకో ఇస్లామిక్ దేశాన్ని ఇప్పుడు ఇండియా నుంచి దూరం చేయడం అంటే ఇరాన్ని ఇండియా నుంచి దూరం చేయడం. ఎందుకు? పాకిస్తాన్లో గ్వడార్ పోర్టు చైనా నిర్మిస్తుంది. కానీ ఈ గ్వడార్ పోర్టుకు ఆపోజిట్గా భారతదేశం వాళ్ళ దగ్గర చాబహార్ పోర్టు నిర్మిస్తుంది. ఇప్పుడు చాబహార్ ఇరాన్ దగ్గర తీసేసుకున్నాం అనుకోండి, ఇరాన్ మాకు సపోర్ట్ చేయలేదనుకో, ఈ గ్వడార్కి చైనాకి తిరుగు ఉండదు. ఇలా ఎన్నో విస్తృత ప్రయోజనాలు ఆశించి పాకిస్తాన్ ఒక రకంగా ఇరాన్కి సపోర్ట్గా వెళ్తుంది అని మనం చెప్పకూడదు. ఇండియాకు ఆపోజిట్గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి వెళ్తుందని మనం చెప్పుకోవాలి. 2, ఇజ్రాయెల్ ఇండియా మధ్య విస్తృతమైన వ్యూహాత్మక బంధం ఉంది, స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ యొక్క అణ్వస్త్ర క్షేత్రాలు నాటాంజు, ఫోర్డ్ అని ఈ క్షేత్రాలను అటాక్ చేస్తూ ఉంటే ఎక్కువగా ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందంటే పాకిస్తాన్ తన అణు కర్మాగారాల దగ్గర, అణుబాంబుల దగ్గర F-16తో కాపలాగా వస్తుందంటే. ఎందుకంటే పొరపాటున ఇజ్రాయెల్ F-35 ఫైటర్స్ మన మీద పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నాయండి. దే ఆర్ స్క్రంబ్లింగ్ దేర్ ఫైటర్స్ అరౌండ్ ఇట్స్ న్యూక్లియర్ సైట్స్ అండి. అంటే పాకిస్తాన్ భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. చూడండి మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్న ఇజ్రాయెల్ అని చెప్పడం, ఇండియాకి చెప్పడం, ఇస్లామిక్ వరల్డ్లో హీరో కావడం, ఇలా ఎన్నో విస్తృత ప్రయోజనాలు ఆశించి ఈరోజు పాకిస్తాన్ తన అణ్వస్త్రాన్ని తీసి ఇజ్రాయెల్కి ఆపోజిట్గా, ఇరాన్కి సపోర్ట్గా, ఇస్లామిక్ ప్రపంచానికి సపోర్ట్గా అక్కడ నిలబెడుతుంది. ఈ పాకిస్తాన్ ట్విస్ట్ అనేది చాలా విస్తృతంగా చూడాలి. భారతదేశం చాలా అలర్ట్ అయి చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఒక వ్యూహంతోనే ఇది మాట్లాడుతుంది. ఎందుకంటే అది అమెరికాకి ఎగినెస్ట్ అండి. అమెరికాకి ఎగినెస్ట్గా ఒక పదం మాట్లాడుతుందంటే చాలా ఉంది. 2, అసీం మున్నీర్ని నిన్న జరిగిన అమెరికా ఆర్మీ పెరేడ్లో ట్రంప్ అవమానించారు. ఎందుకు? వాషింగ్టన్ డీసీ అసీం మున్నీర్ని ఇన్వైట్ చేసి నేను తీరా చూస్తే ఆ మీటింగ్లో ఆయన పాల్గొనలేవలే. అది ఒక పెద్ద అవమానం. ఆ అవమానానికి పెట్టుకోవడానికి పాకిస్తానీ పీపుల్ మీద చెప్పుకోవడానికి ఇదిగోండి ఇది మేము అణ్వస్త్రం వేస్తాం, అమెరికా చూసుకో, మీ ఫ్రెండ్ ఇజ్రాయెల్ని పేల్చేస్తాం, జెరూసలేంని పేల్చేస్తామని చెప్తుందంటే ఇక్కడ అవమానాన్ని తీసుకోవడానికి. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల ముందు ఎప్పుడు హీరోగా నిరూపించుకోవాలి.
నిరూపించుకుంటూ ఉండాలి, ఏదో ఒక ట్విస్ట్ క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి పొలిటికల్ డైవర్షన్ అంటారు కానీ పొలిటికల్ డైవర్షన్ అనమాట, డైవర్ట్ చేయడం ఈ పాకిస్తాన్ ఉన్న అంతర్గత పరిస్థితుల నుంచి. కానీ ఈ విషయంలో ఇండియా చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ఎందుకంటే పాకిస్తాన్కి ఏదో ఒక వ్యూహం లేకుండా తన అణ్వస్త్ర బూచిని ఈరోజు అంటే అణ్వస్త్ర బూచిని ప్రపంచానికి చూపిస్తుంది. అంటే ఇప్పుడు దాకా ఇండియా అణ్వస్త్రాలు ఇండియా ఇండియా అనేది, కానీ ఇప్పుడు అణ్వస్త్రాలు ఎవరు ప్రపంచంలో ఏ దేశం మీద అయినా ఈ పిచ్చివాడి చేతిలో రాయేళ్తుందని చెప్తుందన్నమాట. ప్రపంచం కూడా ఈ ట్విస్ట్ని చూసి పాకిస్తాన్ గరిహిస్తుందని మనం చెప్పవచ్చండి. అంటే భారత్కు వ్యతిరేకంగా